యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. त्रिलोकात्मा त्रिलोकेश केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्म. భావన నీళ్ళలోకి దిగకుండా ఒప్పించాను. ఇక ప్రమాదం తప్పినట్టే. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరిగితే చాలు. ఆటంకం జరుగుతుంది తల్లి. ఆళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు నీళ్లల్లో ప్రమాదాన్ని కలిగించడం లేదు, ఆంబోతు రూపంలో ఆపద కలిగించబోతున్నారు. నాకు తెలిసినా నేను చెప్పలేను. నీ కడుపులో బిడ్డ నీకు చెప్పగలిగినా ఇప్పుడు చెప్పగలిగే శక్తి లేదు. ఎలా అమ్మా? నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి? అమ్మా, అమ్మా శాంతమ్మా, నీ బిడ్డ కడుపులోనే బిడ్డగా చేరావు. నీ బిడ్డని, నీ తల్లిని ఇప్పుడు నువ్వే కాపాడుకోవాలి. ప్రయత్నించు తల్లి, ప్రయత్నించు. రాబోయే ఆపద గురించి హెచ్చరించు. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మవివర్ధనః కౌసల్య, నా ప్రాణాలు తీసి మన వంశనాశనం కోరుకునేవాళ్లు మన పక్కనే ఉన్నారు. నా మనశ్శాంతిని కోరుకుంటున్నట్టు ఎలా నటిస్తున్నారో చూడు కౌసల్య, చూడు. అమ్మా, ఆపద తొలగిపోయిందని ఆదమరిచుండొద్దమ్మా. ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉందన్న స్పృహలో ఉండు. నీకే తెలిసిపోతుంది. భగవంతుడా, పండు వెన్నెల్లో బిడ్డకి మాట్లాడే శక్తిని ప్రసాదించావే, మరి పట్టపగలొచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే దారేది? ఏదే దారేది? ఇది దేవాంష్కిస్తే పెద్దనాన్నే తన దగ్గరున్నట్టు ఫీల్ అయ్యి వేసుకుంటాడు. ఏకంగా పెద్దనాన్న దగ్గరికే పోతాడు. ఎర్రటి వస్త్రం ఎవరి మీద ఉంటే వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంది. ఎరుపు రంగు అంటే మాసెడ్డ సిరాకు దాని. ఇది మావయ్య గారి శాల్వాలా ఉంది. అవును, ఇది నా రాజాదే. ఆఖరిసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆయన ఇక్కడే మనతోనే ఉన్నారత్తయ్య.
ఆయన ఆశీర్వాదం మనతోనే ఉందని ఈ రూపంలో చెప్పారు నాన్న. నానా దేవాంశ్ వద్దు నానా. నానా వద్దు నానా, నేను చెప్పేది విను. కప్పుకోవద్దు. నీ ప్రాణాలు తీయడానికి అది నీ మీద వేశారు నాన్న. తీసే నాన్న, తీసే. మావయ్య గారు మనకి దూరం కాలేదు బావా, మనతోనే ఉన్నారు. మీతోనే ఉన్నానమ్మా, మీతోనే. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తెలుసుకో అమ్మా. అయినా నీ బిడ్డ చెప్పింది కదా నీళ్లలో ఆపదుందని. అది తప్పిందని చెప్పి అసలు ప్రమాదమే లేదనుకుంటే ఎలా ఎలా అనుకుంటావు? వీళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తారని ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వే తెలుసుకోవాలమ్మా. తెలుసుకో, తెలుసుకో వైదేహి, తెలుసుకో. బాబు, నువ్వు కూడా రా, ఇంటికి పెద్ద కొడుకు కదా. సద్గతే సత్కృతే సత్తా సద్భూతే వద్దు లక్కీ. శూరసేనో యదు శ్రేష్ఠః సన్నివాస సుయామునః. లక్కీ, నీ తమ్ముడిని శాలువ తీసేయమని చెప్పరా. లక్కీ, లక్కీ. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః. లక్కీ, ఇంకా ఎవరైనా ఉన్నారా బాబు? నేనున్నాను పంతులు గారు. మా పెదనాన్న ఆత్మ శాంతించాలి. ఏ లోకంలో ఉన్నా మనశ్శాంతిగా ఉండాలి. ఈ రకంగానైనా చేసిన పాపం కొంచెమైనా పోతుందేమో చూద్దాం. చేసిన పాపం తెలలు వదిలితే పోదురా. నీ చావే నువ్వు చేసిన పాపాల్ని కడుగుతుంది. నీ చావు కుక్క చావులా ఉంటుందిరా. దేవాంశ్, నానా, నానా, దేవాంశ్, లేనానా, లేనానా. దేవాంశ్, దేవాంశ్, వైదేహి అటు చూడమ్మా, ఆపద ముంచుకొచ్చేస్తుందమ్మా. చూడమ్మా. అమ్మ శాంత, ఏదో ఒకలా నీ తల్లికి తెలియచేయమ్మా. దేవాంశ్, లేనానా, దేవాంశ్, లేనానా, దేవాంశ్, లేనానా. బావా, బావా. శివ, అయ్యో, అత్తయ్య తీయండి అత్తయ్య. అమ్మా, తీసేమ్మా, త్వరగా తీసేమ్మా. అయ్యో అత్తయ్య తీయండి అత్తయ్య. తీయండి అత్తయ్య, జ్యువెలరీలో ఇరుక్కుపోయిందమ్మా. తీయండి.
వద్ది. అమ్మా తీసేయమ్మా, త్వరగా తీసేయమ్మా. పొడిచేయి, 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 పొడిచేయి. అమ్మా అమ్మ వచ్చేస్తుందమ్మా. చంపేయి, చంపేయి, చంపేయి దాన్ని. చావు భయం ఏంటో తెలియాలి దానికి. పిన్ని పిన్ని పిన్ని, అమ్మా అమ్మా ఎర్ర కొడవ తీసేయమ్మా. బాలి, అమ్మా చంపేయి, చంపేయి, చంపేదాన్ని. అయ్యో! అది ఆ, ఇప్పుడేం జరిగినా నింద మన బిడ్డ మీద వేస్తారు వైదేహి. అవును బావా, ఇప్పుడు దాన్ని ఆపడం ఎలా? అవును కదా, ఏది జరిగినా నింద నా మనవరాలి మీదనే వేస్తారు. భగవంతుడా, వాళ్ళకి బుద్ధొస్తే చాలు తండ్రి. వాళ్ళ ప్రాణాలకేం జరగకూడదు. కడుపులో ఉన్న నా బిడ్డ మీద ఏ నింద పడకూడదు. అమ్మా అమ్మా కండువా తీసేయమ్మా. అపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేసావు బావా. అంతా మన బిడ్డ కోసమే వైదేహి. తన మీద ఎలాంటి నింద పడకూడదు. వీళ్ళింకా మారలేదు. నాకు తెలుసు, వీళ్ళు మళ్ళీ ఏదో కుట్ర చేస్తారు. చెప్తాను, చెప్తాను. బాబు, తర్పణాలు విడిచిపెట్టండి. వసురూపేణ పిండ ప్రదాన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆగు దేవాంశ్. సిద్ధిరస్తు. ఆగు. ఏమైంది ఊర్మిళ? సమాధానం కావాలి బామ్మగారు. ఈ తర్పణాలు వదలడానికి ముందు దేవాంశ్ వైదేహీల నుంచి మాకు సమాధానం కావాలి. ఏం సమాధానం కావాలి? ఈ కార్యక్రమం పోయిన వాళ్ల ఆత్మశాంతి కోసమా, లేక బ్రతికున్న వాళ్ల ప్రాణాలు తీయడం కోసమా? ఇంకా ఎవరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నావు? ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? అవును లక్కీ బాబు, ముందు దేవాంశ్ ప్రాణాల మీదకొచ్చింది, చివరికి నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఆపద ఏ వైపు నుంచి వస్తుందోనని, ఎవరి ప్రాణాల మీదకొస్తుందోనని ప్రతి క్షణం భయంతో బ్రతకాల్సి వస్తోంది. దీనికి మాకు సమాధానం కావాలి. అసలు మీరు మాట్లాడేదానికి అడుగుతున్న దానికి సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఉంది దేవాంశ్. ఇంటి దగ్గర సౌదమ్మ ఏం చెప్పిందో అక్షరాలా అదే జరుగుతోంది. ఆ రోజు మావయ్య గారు శాంతపిన్ని బయలుదేరేటప్పుడు వైదేహి కడుపులో ఉన్న బిడ్డ ఎవరో ఒకరిని పొట్టన పెట్టుకుంటుందని చెప్పింది. ఇద్దరిని బలి తీసుకుంది. అక్క,
అనవసరంగా నా బిడ్డ మీద నింద వేయద్దని ఎన్నిసార్లు చెప్పాలి? చేసిందంతా మీరు చేసి అన్యం పుణ్యం ఎరుగని బిడ్డ మీద నింద మోపుతారా? దీన్నిలా అవకాశంగా తీసుకుంటారని అనుకున్నాను. నింద కాదు, నిజం. మళ్ళీ ఈ రోజు కూడా అదే సోదమ్మ చెప్పింది. ఈ రోజు ఇక్కడ పిండ ప్రదానం జరిగే లోపు ఇంకో ప్రాణం పోతుంది అని. కానీ పోలేదు కదా. అంటే పోతే బావుండేదని ఆశపడ్డావా? దేవుడి దయ వల్ల త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. దేవుడి దయ వల్ల కాదు, నా బిడ్డ దయ వల్ల బతికిపోయారు. ఆ దురదృష్టం వల్లే ప్రాణాలు పోతుంటే కాపాడిందని ఎలా చెప్తున్నావు? అవును, నా బిడ్డే కాపాడింది. అందరి దృష్టి ఇక్కడ క్రతువు మీదుంది. అప్పుడు నా బిడ్డ స్పందించబట్టే నేను ఆ ఎద్దును చూశాను, నా బావని కాపాడుకున్నాను. నువ్వెంత వెనకేసుకొనొచ్చినా ఈ ప్రమాదాలన్నిటికీ కారణం నీ బిడ్డే. ఇప్పుడు తప్పించుకొనుండొచ్చు, మళ్ళీ ఏ ఆపదైనా రావచ్చు, ఎవరినైనా బలి తీసుకోవచ్చు. మన కుటుంబంలో మిగిలిన వాళ్లైన ప్రాణాలతో ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా వైదేహి తన కడుపులో బిడ్డని వదులుకోవాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? పిచ్చి 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 మాటలన్నీ మాట్లాడుతుందమ్మమ్మ. మళ్ళీ ఇదే మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. చంపినా ఇదే మాట మాట్లాడతాను. ఎందుకంటే నువ్వేదో బాధపడతావని. నేను మౌనంగా ఉంటే చివరికి మిగిలేది మా చావే. అవును, ఆ చావుని కళ్ళారా చూసి చెప్తున్నా. వైదేహి బిడ్డను వదులుకోకపోతే ఆ సోదమ్మ మాట నిజమవుతుంది. ఇంట్లో ఎవ్వరం ప్రాణాలతో మిగలం. అవును, జరగబోయేదాదే. నీ కడుపులో పెరుగుతున్నది వంశాంకురం కాదు, వంశ వినాశనం, సర్వం నాశనం చేసేస్తుంది. అత్తయ్య, నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి బామ్మగారు. ప్రతి క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకలేం. మనం బ్రతుకుండాలంటే ఆ బిడ్డ బ్రతుకుంటకూడదు, బ్రతుకుంటకూడదు. ఆపండి 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 ఆపండి. ఏమన్నారు? నా బిడ్డ వల్ల మీ ప్రాణాలకి గండం ఉందా? అసలు నా బావని ప్రాణగండం నుంచి తప్పించిందే నా బిడ్డ. నీటిలో గండం ఉందన్న సంగతి నా బిడ్డ వల్లే తెలిసింది. ఆంబోత వస్తున్న సంగతి కూడా నా కడుపులోని నా బిడ్డ మూలంగానే గుర్తించగలిగాను. ఇప్పుడు చెప్పండి, నా బిడ్డ ఈ వంశాన్ని ఉద్ధరించేదా, నాశనం చేసేదా? చాలా ఆపు. నీ బిడ్డ మీద మచ్చపడకూడదని కొల్లబుల్లి మాటలు చెప్తే వినేవారెవ్వరూ లేరిక్కడ. అవును, ఇలాంటి విడ్డూరు ఎక్కడైనా చూసావా అత్తయ్య? ఆ సాలువ ఎక్కడో గాల్లో ఎగురుకుంటూ వచ్చి దేవాంశ్ మీద పట్టవేంటి? మనమందరం బావగారు దేవాంశ్ మీద చూపిస్తున్న ప్రేమ అనుకున్నాం. కానీ ఇది కన్న తండ్రినే మింగేయడానికి కడుపులో పిండం చూపిస్తున్న ప్రభావం అని మనకిప్పుడే అర్థమైంది. కాదు,
నా బిడ్డని నా నుంచి దూరం చేయటానికి మీరు ఆడుతున్న పన్నాగమని నాకు అర్థమవుతుంది. అవును, మా బిడ్డ మీద కక్షతో కుట్రతో మీరు కావాలని చేస్తున్నదే తప్ప ఇది నిజం కాదు. నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడతావేంటి దేవాంశ్? అంటే మేమే పన్నాగం పన్ని మా ప్రాణాల మీదకి మేమే తెచ్చుకుంటామా?